షాన్వి సేల్స్ కార్పొరేషన్ కు అప్పగించిన 2.5 కోట్ల టెండర్ ను తక్షణమే రద్దు చేయాలని పలువురు టెండర్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కలెక్టరేట్ లో వారు విలేకరులతో మాట్లాడుతూ షాన్వి సేల్స్ కార్పొరేషన్ కు అడ్డదారిలో టెండర్ ను అప్పగించారని ఆరోపించారు. హైదరాబాద్ లోని 250 ఫ్రీ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలలలో ఫర్నిచర్, ప్లే మెటీరియల్, పెయింటింగ్లకు స్కూల్ ఎడ్యుకేషన్ టెండర్ నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు. అందులో పలు నిబంధనలను పొందుపరిచిందని పేర్కొన్నారు. కానీ టెండర్ల ప్రక్రియలో సేల్ ట్యాక్స్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉండగా శాన్వి సేల్స్ కార్పొరేషన్ సర్టిఫికేట్ సమర్పించకుండానే డిప్యూటీ కలెక్టర్ టెండర్ను ఖరారు చేశారని మండిపడ్డారు. అర్హతలు లేకున్నా అధికారుల ప్రోద్బలంతో టెండర్ ఖరారు చేశారని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘించిన నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని టెండర్ను రద్దు చేసి అర్హులైన వారికి టెండర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సత్యనారాయణ ట్రేడర్స్ కి సంబంధించిన అతన్ని ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ని. సో మేము ఇక్కడ డిఓ ఆఫీస్కి సంబంధించిన టెండర్కి హైదరాబాద్ కలెక్టరేట్కి వచ్చాము. సో టెండర్లో 2.5 కోట్ల టెండర్ అది. సో దాంట్లో కొన్ని టెండర్ డాక్యుమెంట్లో కొన్ని అడిగారు సర్టిఫికేట్స్ అనేది, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్. ఈ టెండర్ వచ్చేసి ప్లే మెటీరియల్, ఫర్నిచర్కి సంబంధించింది. దానికి ఏమన్నా సప్లై కాపీస్, ఆర్డర్ కాపీస్ ఉన్నాయా, మళ్ళీ జిఎస్టీ ఉందా, ఎక్కడ బ్లాక్ లిస్ట్ లేదో అని ఒక సర్టిఫికేట్ అడిగారు. ఇంతవరకు ఎక్కడ బ్లాక్ లిస్ట్ అవ్వలేదని. కానీ ఆ సర్టిఫికేట్స్ ఏవి లేవు. ఒక శాన్వి సేల్స్ కార్పొరేషన్ అతను టెండర్ వేశాడు, అతనికి ఆ సర్టిఫికేట్స్ ఏం లేవు. ఆయన సర్టిఫికేట్స్ లేకపోయినా కానీ అతను టెండర్ క్వాలిఫైడ్ అని చెప్పేసి అడిషనల్ కలెక్టర్ అతనికి టెండర్ ఇవ్వడం జరిగింది. మేము ఎంతగానో సార్ సర్టిఫికేట్ లేదు, టెక్నికల్లోనే క్వాలిఫై అవ్వలేదు, అతన్ని రిజెక్ట్ చేయాలి సార్, ఫైనాన్షియల్ చూడొద్దు, మీరు టెక్నికల్ చూడండి, ఆయన క్వాలిఫై అయితే ఆయనకి ఇవ్వండి, కానీ క్వాలిఫై కాకపోతే ఇవ్వద్దు సార్, నెక్స్ట్ L2 ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి సార్ అని చెప్పినా కానీ నెగోషియేషన్. అది ₹1,00,000 బడ్జెట్ స్కూల్కి, మేము 85,000కి ఇస్తా అని చెప్పినా కానీ 90,000కి అతనికి ఇచ్చేశారు. కొద్దిగా మాకు న్యాయం జరగాలని మేము మీ ప్రెస్ వారిని కోరుతున్నాం. నా పేరు కిషన్ నాయక్, నా పేరు ఏకే నాయక్ ఇండస్ట్రీ ఫార్మ్. అది మేము హైదరాబాద్ డిఓ టెండర్లో పార్టిసిపేట్ అయ్యాము. యాక్చువల్లీ మేము 12-13 మంది పార్టిసిపేట్ అయ్యాము. అందులో అందరం పార్టిసిపేట్ దాంట్లో టెక్నికల్ వెరిఫికేషన్లో అన్ని సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేస్తా అంటే అందరిది ఒక విధంగా, అందరిది ఒకే విధంగా ఉంది. షాన్వి ఎంటర్ప్రైజెస్, శాన్వి సేల్స్ కార్పొరేషన్ వాళ్ళది ఒక 3 సర్టిఫికేట్ కాదు, ఏదైనా మనం టెండర్లో పార్టిసిపేట్ అయ్యేటప్పుడు వాళ్ళు టెక్నికల్ వెరిఫికేషన్లో చూసినటువంటి పేపర్లు కొన్ని లేవు. అందులో ఒకటి, ఇది 2,75,00,000 టెండర్. ఇది తెలంగాణలో ఎక్కడ లేదు. ఏ డిస్టిక్లో అయినా 60 లక్షలు, 50 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఉంది. 2,75,00,000 టెండర్ని వీళ్ళు టెక్నికల్ వెరిఫికేషన్ చేసేటప్పుడు కనీసం ఆయనకు 10 లక్షలు ఉందా, 20 లక్షలు ఉందా, 50 లక్షలు ఉందా, టర్నోవర్ అడగలేదు. టర్నోవర్తో పాటు ఎవ్రీ మంత్ జిఎస్టీ ఒక పేపర్ ఉంటుంది, మనం ఎవ్రీ మంత్ జిఎస్టీ ఫైల్ చేస్తారు. ఆ పేపర్ చూడండి సార్ అని అంటే కూడా ఆ పేపర్ మీకెందుకు చూపెట్టాలి, కమిటీ మెంబర్ మేము చూసుకుంటాం కదా అని చెప్పేసి అడిషనల్ కలెక్టర్ కానీ కమిటీ మెంబర్స్ కానీ వన్ సైడే వాళ్ళకే మొగ్గు చూపి మాట్లాడేది. మాకు నెగోషియేషన్ చేస్తాం సార్, మేము తక్కువగా ఇస్తాము. సరే 13 మందికి అన్ని డిస్టిక్లలో ఇచ్చారు, అందరికీ తొందరగా సప్లై కావాలి, తొందరగా పెయింటింగ్ కావాలి, వానాకాలం ఉంది, తొందరగా సప్లై చేయమని కలెక్టర్లు ప్రెజర్ ఉంది కాబట్టి తొందరగా చేసుకుంటాం సార్. అదే రేటుకి, ఆయనకు వచ్చిన రేటుకైనా మాకు ఇవ్వండి. రిక్వెస్టేషన్ కూడా మాకు ఇవ్వలేదు, L1కే ఇస్తాము, మీరు మాట్లాడద్దు, L1 ఓకే అయితే ఇస్తామంటే L1 ఓకే ఎట్లా చేస్తాడు అంటే ఆయన తక్కువ చేస్తామని కూడా ఇవ్వలేదు. ఇక ఇదే సార్, మాకు న్యాయం కావాలని కోరుతున్నాము. లేదంటే ఈ టెండర్ని రీటెండర్ పెట్టండి. తెలంగాణలో 40 మంది వస్తారు, తొందరగా పార్టిసిపేట్ అవుతారు. అది 12 మంది పార్టిసిపేట్ అయ్యారు, అందరిని పక్కన పెట్టేసి దాంట్లో బ్లాక్ లిస్ట్ లేని ₹100 బాండ్ పేపర్ కూడా పెట్టాము. ఆయన ఏం పేపర్ పెట్టకపోయినా ఆయన క్వాలిఫై చేశారు. వాళ్ళ దగ్గర ఏదో జరిగింది ఈ లోపల మాకు చెప్పకుండా. అది సార్ అట్లా మాకు మైనస్ పాయింట్ చేశారు సార్ వాళ్ళు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హైదరాబాద్ లో టెండర్ వేయడానికి వచ్చాము. ఇక్కడ టెండర్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అయితే L1 L2 అన్ని వెరిఫై చేశాక ఈ శాన్వి కార్పొరేషన్ వాళ్ళది
డాక్యుమెంట్స్ అనేవి టెక్నికల్ గా కొంచెం ఒక 2-3 డాక్యుమెంట్స్ లేకున్నా సరే వాళ్ళని ప్రోత్సహించి L1 అని తీసేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము ఆ L1 కన్నా మేము ఇంకా తక్కువకి ఇస్తామని మిగతా